హలో అండి, నమస్కారం. కార్తీక మాసాన్నే దామోదర మాసం అని కూడా అంటారు. మన జీవితంలో ఒక్కసారైనా ఈ కథ వినాలి లేదా చదవాలి. ఎంతో అదృష్టం పుణ్యం చేస్తే తప్ప మనం ఈ దామోదర లీల అనేది వినలేము. ఈ కథ విన్న ప్రతి ఒక్కరూ వారి వారి జీవితంలో ప్రతి కోరిక నెరవేరాలని, ప్రతి కార్యం సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కథలోకి వెళ్ళిపోదాం. బాలకృష్ణుడు బలరామునితో పాటు చిన్ని చిన్ని అడుగులతో ఆడుకుంటూ ఉంటే తన ఏడుగల గోపబాలురందరూ కూడా అతని చుట్టూనే ఆడుకుంటూ ఉండేవారు. అతడే తమ నాయకుడు అన్నట్లుగా భక్తితో ప్రేమతో ప్రవర్తించేవారు. అతని శరీరపు నీలివన్నెలు చూచి గోపికా స్త్రీలు చాలా సంతోషించేవారు. కృష్ణుడు రోజురోజుకి నడవడం, మాట్లాడడం చక్కగా నేర్చుకునేవాడు. తల్లి అల్లరి చేయవద్దని బెదిరిస్తే కోపగించి దూరంగా వెళ్ళిపోతాడు. యశోద అది చూసి నా కన్నతండ్రి వచ్చేశాడు ఏడీ అంటూ చేతులు చాచి నవ్వుతూ పిలవగానే పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వచ్చి అల్లరి చేస్తూ ఎప్పటిలాగే చనుబాలు త్రాగుతూ ఉండేవాడు. అలా అల్లరి చేస్తూ అటూ ఇటూ పరిగెత్తుతూ ఉంటే మొలత్రాడుకు కట్టిన గంట గల్లు గల్లుమని మ్రోగుతూ ఉండేది. ఆ అల్లరి ఎంత అందంగా ఉంటుందో. గోపిక ఇండ్లల్లో వెన్నెలన్నీ తినేసి చేయాల్సిన రచ్చంతా చేసేసి ఇంటికి వచ్చి ఏమీ ఎరుగనట్టు తప్పటడుగులు వేసుకుంటూ నెమ్మదిగా తల్లి దగ్గరికి వస్తాడు. వచ్చి అమ్మా చనుబువ్వు పెట్టవే అని అడుగుతాడు. కృష్ణుడు గోపబాలకులందరితో కలిసి చాలా రకాల ఆటలు ఆడేవాడు. మీరందరూ గోవులు, నేను ఆబోతును అంటూ ఆబోతులా వంగి రంకెలు వేస్తూ పరిగెడుతూ ఉండేవాడు. నేను రాజును, మీరందరూ భటులు అంటూ అధికారం చూపుతూ వాళ్ళకి ఎన్నో పనులు చెప్పి అన్నీ చేయిస్తూ ఉండేవాడు. నేను దొంగను, మీరు ఇంటివాళ్ళు అంటూ వారిని నిద్రపుచ్చి వారి వస్తువులన్నీ తీసుకుని పారిపోయి దాక్కుంటాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఇతన్ని వెతకాలన్నమాట. మీరందరూ వేషధారులు, నేను సూత్రధారిని అంటూ వారందరి చేత ఆటలు ఆడించేవాడు. మూల మూలల్లో దూరుతాడు, దాగుడు మూతలు ఆడుతాడు, ఉయ్యాల లూగుతాడు, చేతిబంతులు ఎగరవేస్తాడు, జారుని వలె చోరిని వలె రకరకాల పోకళ్ళు పోతాడు. ఒకనాడు యశోదాదేవి ఇంటి వద్ద ఉన్న యువతులందరూ వారి వారి పనులకు వెళ్ళిపోయారు. యశోద పెరుగు చిలికే స్తంభం వద్ద కుదురులో పెరుగు కుండను కట్టి అందులో మిసమిసలాడే మీగడ పెరుగు పోసింది. వాటిని కవ్వానికి తగిలించి పెరుగు చిలకడం మొదలుపెట్టింది. యశోదాదేవి అరచేతుల అరుణకాంతులు కవ్వపు త్రాటిపై ప్రసరించి ఆ తాడు లేత పగడపు తీగవలే మెరుస్తూ ఉంది. ఒక క్రమ పద్ధతిలో తాడు చివరలు ఒకదాని తర్వాత ఒకటి రెండు చేతులతో లాగుతూ ఉంటే ఆమె పాలిండ్లు ఒకదానినొకటి ఒరుసుకుంటున్నాయి. వక్షోజాల పైనున్న కొంగు జారిపోయి మెడలోనున్న హారాలు చిక్కుపడి కంపించిపోతున్నాయి. చెమట బిందువులతో అందంగా ఉన్న ముఖం మంచు బిందువులు చిందిన తామర పువ్వు కన్నా మనోహరంగా ఉన్నది. సన్నని నడుము జవజవలాడుతున్నది. చేతుల కంకణాలు గలగలా శబ్దం చేస్తున్నాయి. కొప్పిముడి సడలిపోతుంది. చెవుల కమ్మలు కాంతులు తలుక్కు తలుక్కుమంటున్నాయి. ముద్దుల కృష్ణుని ఉద్దేశించి ఆమె పాడే పాట చెట్లు చిగుర్లు తొడుగుతున్నాయి. ఈ విధంగా యశోదాదేవి పెరుగు చిలుకుతూ ఉంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు వారు వేయించేశారు. ఆమె చుట్టూ తిరుగుతూ ఆమె పైన వ్రాలుతూ ఆమె పైట లాగుతూ అల్లరి చేయసాగాడు. అమ్మా రావే, నాకు పాలివ్వవే అంటూ గంతులు వేస్తూ దగ్గరకు వచ్చి కవ్వాన్ని కదలకుండా పట్టుకున్నాడు చిన్నారి కృష్ణయ్య. అలా కవ్వం పట్టుకున్న కృష్ణుని చూసి యశోద నవ్వుతూ ఆయన్ని దగ్గరికి తీసుకుంది. ఒడిలో కూర్చుండిబెట్టుకొని ప్రేమగా జుట్టు నిమురుతూ బాలకృష్ణుడికి పాలివ్వసాగింది. నల్లనయ్య చక్కగా తల్లి ఒడిలోకి చేరుకొని పాలు త్రాగుతున్నాడు. కృష్ణయ్య పాలు త్రాగుతూ ఉండగా పొయ్యి మీద ఉన్న పాలు పొంగిపోతూ యశోదాకి కనిపించాయి. కృష్ణుడు పాలు పూర్తిగా తాగకుండానే అతన్ని దింపేసి పాలకుండ దించడానికి గబగబా లోపలికి వెళ్ళిపోయింది యశోదమ్మ. మధ్యలో దించి వెళ్ళిందని కోపం వచ్చేసింది కృష్ణుడికి. ఒక వాడి అయిన రాతితో పెరుగుకుండా బ్రద్దలు కొట్టేశాడు. పగిలిన దదిబండలోని వెన్న తింటూ పైపెచ్చు దొంగ కన్నీళ్లు కారుస్తూ ఏడుపు మొదలుపెట్టాడు. యశోదమ్మ పొయ్యి మీద పాలు దించి వచ్చి ముక్కలు ముక్కలుగా పగిలిపోయి ఉన్న పెరుగుకుండను చూచి తుంటరి కొడుకు వెన్నమీగడలు తిన్నాడని గ్రహించి లోపల లోపల నవ్వుకొని కొడుకు కోసం చూస్తే ఆ కొంటి కృష్ణుడు కంటికి కనిపించలేదు. అతన్ని వెతుక్కుంటూ బయలుదేరింది యశోదమ్మ.
ఇక్కడ మాయమైపోయిన కృష్ణుడు అక్కడెక్కడో మరొక ఇంట్లో ప్రత్యక్షమయ్యేవాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మాయమైపోయేవాడు. మళ్ళీ తీరా వచ్చి ఇంట్లో చూస్తే ఇంట్లోనే ఉన్నాడు. యశోదమ్మ చాలా కోపంగా ఉంది. ఒక రోలు తిరగవేసి దాని మీద ఎక్కి నిలబడి ఉట్టి మీద ఉన్న వెన్న తీసి ఒక కోతికి పెడుతున్నాడు కృష్ణయ్య. యశోద వచ్చి చూస్తే సమయానికి మన అల్లరి కృష్ణయ్య చేస్తున్న పని అది. కృష్ణుణ్ణి అలా చూసిన యశోదాదేవి చాలా కోపంగా ఉంది. బెత్తం చేత పట్టుకుని కొడుకుని ఇలా బెదిరించింది. కన్నయ్య, నీవు ఇంతవరకు ఎవరి చేతికి చిక్కలేదని, ఇంతవరకు ఎవరూ నిన్ను శిక్షించలేదని, ఎవరూ నిన్ను అడ్డుకోలేరని, ఎవరూ నిన్ను భయపెట్టలేరని నీకు బొత్తిగా అదురు బెదురు లేకుండా పోయిందిరా. అందుకే కదా నా మాట లక్ష్య పెట్టడం లేదు. కానీ ఇవాళ ఎలా తెప్పించుకుంటావో చూస్తాను. ఈ విధంగా కృష్ణుణ్ణి అదిలిస్తూ యశోదాదేవి కొడుకు దూకుడుతనాన్ని తలుచుకొని తనలో ఈ విధంగా అనుకుంది. ఇతడు పసివాడు అనుకుందామా అనుకుంటే ఇలాంటి నడవడి ఏ పెద్దలకు తెలియదు. పోని కొంచెం భయం తెలియడానికి భయపెడదామా అంటే లేక పుట్టినవాడాయే. బెదిరించి బుద్ధులు నేర్పుదాము అనుకుంటే తనంతట తానే బుద్ధిగా ఉంటున్నాడు. అలాగని ఇంకేమీ తెలియక ఇంట్లో కూర్చుంటున్నాడా అనుకుంటే వీడు వెళ్ళనిది చూడనిది చోటంటూ ఏమీ లేదు. తను ఎవరైనా చూస్తే పారిపోదామనే ఆలోచన కూడా వీడికి రాదు. భయము అంటూ ఒకటి ఉందని వీడికి తెలియనే తెలీదు. ఒక చోట కదలకుండా కుదురుగా కూర్చోడు కదా, ఎకసెక్కలాడతాడు. వీణ్ణి పట్టుకొని తగిన శాస్తి చేయడం ఎలా? యశోద తనలో తాను ఈ విధంగా అనుకొని చివరికి మరీ గారాబం చేస్తే పిల్లలు బాగా చెడిపోతారు. అప్పుడప్పుడు తగలనిస్తూ ఉంటే చాలా చాలా మంచి గుణాలు అలవడతాయి. దుండగులైన పిల్లలకు దండోపాయమే మంచిది అని నిశ్చయించుకుంది యశోదమ్మ. చేతిలో ఉన్న బెత్తం జలిపిస్తూ ఒరే ఆగక్కడ అంటూ కోపంగా అదిలిస్తూ దగ్గరికి వచ్చింది యశోదమ్మ. కృష్ణుడు భయపడినట్టు ముఖం పెట్టి అల్లరి మాని రోలు మీద నుంచి గబాలను దూకాడు. యశోదమ్మ రాకను గమనించిన కృష్ణయ్య కాలిగజ్జలు గల్లు గల్లుమని మ్రోగుతూ ఉండగా కృష్ణుడు చిందులు తొక్కడం మానేసి అతివేగంగా పారిపోసాగాడు. చుట్టుప్రక్కల ఉండే గోపికలందరూ నవ్వుతూ చూస్తూ ఉండగా యశోదాదేవి కూడా బాలుడి వెంట పరిగెత్తింది. ముంగిలిలో పరిగెడుతూ ఉన్న బాలకృష్ణుణ్ణి రే ఆగమంటున్నానా అంటూ యశోద వాని వెనకే పరిగెత్తసాగింది. యశోదమ్మ కృష్ణుడి కోసం పరిగెడుతూ అలసిపోయి వంగిపోతూ ఉంది. సన్నని నడుము జవజవలాడుతూ ఉంది. గమనవేగానికి కొప్పు కదిలి జారిపోతూ ఉంది. ముఖం నిండా చెమటలు పోసేశాయి. పైట జారిపోతుంది. మహామహా యోగేంద్రుల మనస్సులను కూడా వెంటబడి పట్టుకోలేని ఆ లీలాగోపబాలుణ్ణి పట్టాలనే పట్టుదలతో వెంటపడి తరమగలిగిన ఆ యశోద ఎంత అదృష్టవంతురాలు. కృష్ణుడు వాకిట్లో స్తంభాలు అడ్డంగా ఉంటే వాటి చాటున అటూ ఇటూ పరిగెడుతూ దొరకకుండా ఉన్నాడు. ఇక ముందు దొంగతనం చేయను, ఈ ఒక్కసారికి క్షమించవే అమ్మా అంటూ మునుముందే ఏడుస్తూ ఉన్నాడు. కాటుక చెదిరిపోయేటట్లు కళ్ళు నలుముకుంటూ దొంగ కన్నీటితో వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఆ అమ్మ ఎటువైపు నుంచి వస్తుందో అని మాటిమాటికి ప్రక్కలకు తప్పుకుంటూ క్రీగంట చూస్తూ ఉన్నాడు. చివరికి ఎలాగైతేనేం యశోద వెంటబడి తరుముతూ ఉంటే వెళ్ళి అమ్మయ్య ఈ చిన్ని వెన్న దొంగ దొరికేశాడు అంటూ బాలకృష్ణుణ్ణి పట్టుకుంది. కృష్ణుణ్ణైతే పట్టుకుంది కానీ కొట్టడానికి చేతులు రాలేదు ఆమెకు. యశోద శరీరము స్వభావము కూడా పువ్వు వలె శుతిమెత్తనమైనవి. అతని మీద జాలిపడి పోనీలే కొట్టకుండా కట్టివేద్దాం అనుకుంది. అప్పుడు యశోద పట్టుబడ్డ కృష్ణుడితో ఈ విధంగా అంటుంది. ఓహో, ఎవరు వీరు? శ్రీకృష్ణుల వారేనా? అసలు వెన్నంటే ఎప్పుడూ చూడలేదట కదా. పాపం, దొంగతనమంటే ఏమిటో ఎరుగురట కదా. ఈ భూమి మీద మీ అంతటి బుద్ధిమంతులు లేరట కదా. పట్టుకోవాలంటే ఎవరికీ పట్టుబడనని నీవు అనుకుంటావు. పట్టుకోవాలని నేను పట్టుబడితే నిన్ను పట్టుకోవడం పెద్ద కష్టం అనుకుంటున్నావా? నీవు పట్టుబడనని అందరూ అంటారు. నిన్ను పట్టుకోవడం నాకు తప్ప ఇతరులకి సాధ్యం కాదురా. యశోదమ్మకు తెలియకుండానే అసలు తత్వం కూడా ఆమె నోటి నుండి అంతర్ధానంగా బయటపడుతుంది. అది శ్రీకృష్ణుడి సాన్నిధ్యంలో ఉన్న దివ్య ప్రభావం. భగవంతుడు మామూలుగా పట్టుబడడు, కానీ నిష్టగా యోగ సాధన చేస్తే ఆనంద స్వరూపుడుగా పట్టుబడకపోడు. తనలోనూ అందరిలోనూ అంతర్యామిగా ఉన్న నేను అనే ప్రజ్ఞగా మాత్రమే అతడు పట్టుబడతాడు గాని ఇతరులను వేరుగా చూస్తే పట్టుబడడు.
యశోదమ్మ కృష్ణయ్యతో ఈ విధంగా అంటుంది. ఏరా నాన్న, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటావు, ఒకచోట కుదురుగా బుద్ధి కలిగి ఉండవు. నీ ప్రవర్తనకు ఒక పద్ధతి పాడు ఏమీ లేదేమిట్రా? ఒక్క క్షణం ఏమరపాటుగా ఉంటే చాలు, ఎన్ని వేషాలైనా వేసి ఎక్కడికైనా వెళ్ళిపోతావు. యశోదమ్మ అన్న ఈ మాటలకు అర్థమేమిటో తెలుసా అండి? భగవంతుడు సర్వాంతర్యామి, గుణాతీతుడు. ఆయనకు నియమాలు పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అంతటా ఆయనే అనే ఎరుక ఒక్క క్షణం మరిచిపోతే మిత్రులు, శత్రువులు మొదలైన అనేకంగా ఆయన కనిపిస్తాడు. ఇంకా ఇలా అంటుంది యశోదమ్మ. ఒరే కన్నయ్య, అదురు బెదురు లేక నీళ్ళల్లో చొరపడిపోతావు. ఎంత పెద్ద బండనైనా ఎత్తేయాలని ప్రయత్నిస్తావు. మట్టితో ఆటలు మానక పొర్లాడతావు. పెద్ద పెద్ద స్తంభాలైనా పట్టుకొని ఊపాలని చూస్తావు. పరాయి వాళ్ళ దగ్గర అల్పమైన వస్తువుల కోసం చేయి చాచి ఆశిస్తావు. నీకు రాజసం ఎక్కువ. లోకం మీద పడి ఎన్నో తగాదాలు తెస్తావు. నీళ్ల ప్రవాహాలకి అడ్డుకట్టలు వేయాలని చూస్తావు. ముసలివై నటిస్తూ కోతి చేష్టలతో అల్లరి చేస్తూ ఉంటావు. మొలకు గుడ్డ కూడా లేకుండా దిగంబరంగా పడి తిరుగుతూ ఉంటావు. ఈ దూకుడు చేష్టలన్నీ ఎందుకు చేస్తున్నావో తెలియకుండా ఉంది. నిన్ను భయభక్తులతో నేను అదుపులో పెట్టలేకుండా ఉన్నాననుకునే కదా ఇలా క్రింద మీద తెలియకుండా ప్రవర్తిస్తున్నావు. యశోదమ్మ అన్న ఈ మాటలకు అర్థమేమిటో తెలుసా అండి? ఇందులో యశోద తనకు తెలియకుండానే భగవంతుణ్ణి దశావతారతోని స్మరిస్తుంది. ఎలా అంటే, మత్స్యావతారం ధరించి నీటిలో చొరబడతావు, కూర్మావతారం ధరించి వీపు మీద కొండనెత్తుతావు, వరాహావతారం ధరించి భూదేవితో ఆడుకుంటావు, అందులోనూ కోరల మీద నిలిపి ఆడుకుంటావు, నరసింహ అవతారం ఎత్తి స్తంభాలు కదిలిస్తావు, పరశురామ అవతారంగా రాజులను వేటాడి ముప్పు తెస్తావు, రామావతారంలో సముద్రానికి వంతెన కడతావు, హలాయుధుడైన బలరాములతో కలిసి కృష్ణుడుగా సాక్షాత్తు హరివై దిగివస్తావు, బుద్ధావతారంగా దిగంపరత్వం సాధిస్తావు. ఇక నీ కల్కి అవతారం ఎందుకు ఎత్తుతావో తెలీదు. నిన్ను లొంగదీయడానికి నాకు సాధ్యం కాదనే కదా నీ ధైర్యం. దానితో నీవు క్రిందు మీద తెలియకుండా మిడిసిపడుతున్నావు. భూమి, ఆకాశం ఇంకా అవతల యువతల కూడా వ్యాపించి మెరుపులాగా కనిపిస్తావు. ఈ విధంగా యశోద కృష్ణుని అవతార రహస్యాలను కూడా ఎత్తుపొడిచి ఆ దుడుకు బాలుణ్ణి ఒక రోటికి కట్టివేయాలి అనుకుంది. ఆ బాలకృష్ణుడు వెన్న దొంగలించడమే క్రీడగా కలిగినవాడు. అందరికీ సంతోషం కలిగేటట్లు గలగలా మాట్లాడతాడు. తల్లి తనను కట్టివేసినందుకు ఆశ్చర్యపోతున్నట్టుగా కనిపిస్తున్నాడు. అతని నొసట ముత్యపు బొట్టు అలంకరణగా మెరుస్తూ ఉంది. ఆ బాలగోపాలుడు భక్తుల వశంలో ఉండేవాడు కనుకనే రోటుకి కట్టుబడిపోయి ఉన్నాడు. దానికి అతడేమీ బిక్కమొహం వేయలేదు. కట్టుకొయ్యకు కట్టబడిన మదించిన ఏనుగుగున్నవలే హుందాగా వెలిగిపోతూ ఉన్నాడు. నారాయణుడికి లోపల వెలుపల అనేవి లేవు, మొదట చివర అనేవి లేవు. ఈ లోకాలన్నింటికీ మొదలు, చివర, మధ్య, లోపల, వెలుపల అన్నీ ఇతడే. ఇటువంటి నారాయణ్ణి కట్టివేయాలంటే శరణాగతి చెందిన పరమ భక్తురాలు గనుక యశోదకు సాధ్యమైంది. కానీ మరి ఎవ్వరికైనా సాధ్యమవుతుందా? తన చిన్ని కృష్ణుడు అందరి వంటి బాలుడే అనుకున్నది గనుక యశోదాదేవి అతన్ని కట్టివేసింది. ఆ బాలుని కడుపు ఎన్నో బ్రహ్మాండాలను దాచుకోగలిగినదని తెలిస్తే ఆ తల్లి ఎందుకు కట్టివేస్తుంది? ఆ లీలా గోపాల బాలుడు లక్ష్మీదేవి కౌగిటిలో చిక్కలేదు, సనక సనందనాథులైన మహాయోగుల హృదయాలలో చిక్కలేదు, ఉపనిషత్తులలో చిక్కలేదు. అటువంటి వాడు లీలగా అవలీలగా తల్లి చేతిలో చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు. ఈ విధంగా కృష్ణుని చిక్కించుకొని గట్టిగా పట్టుకొని యశోద అతన్ని గట్టిగా రోటికి కట్టేయాలని అనుకుంది. అలా అనుకుని అతని నడుము చుట్టూ ఒక త్రాడు చుట్టింది. ఆ త్రాడు 2 అంగుళాలు తక్కువైంది. సరే కదా అని మరో తాడు తెచ్చి జత చేసి అప్పుడు కూడా తన నడుము చుట్టూ చుట్టింది. అప్పుడు కూడా ఆ తాడు 2 అంగుళాలే తక్కువైంది. మళ్ళీ మరొక త్రాడు తెచ్చి ముడివేసి చూసినా అంతే తక్కువైంది. ఆ తల్లి ఇంట్లో ఉన్న తాళ్లన్నీ వరుసగా ముడివేసినా అంతే వెళ్తూ ఉండిపోయేది. ముజ్జగములు దాగి ఉన్న ఆ చిరుబొజ్జును కట్టడం ఎవరితరం? ఆ వింతను, పిల్లవాణ్ణి చూసి యశోద, గోపికలు నివ్వెరపోయారు. పాపం, ఈ ప్రయాస వల్ల యశోదాదేవికి శరీరమంతా చెమటలు పోసేశాయి. పైట కొంగు జారిపోయింది, కొప్పి సడలిపోయింది, పూలు రాలిపడిపోయాయి. కట్టడానికి సఖ్యం కాని తనను కట్టివేయాలని పట్టుదలతో తంటాలు పడుతున్న తల్లిని చూసి నలనయ్యకు జాలి కలిగింది.
శ్రీహరి భవబంధాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించేవాడు. ఆ భగవంతుడు బాలకృష్ణుడే ఇప్పుడు కన్నతల్లి కష్టం చూడలేక ఆమె కట్టుతున్న త్రాడికే కట్టుబడిపోయాడు. అతడు ఆప్తులైన వారికి ఆత్మబంధువు కదా. ప్రియమిత్రుడిగా మెలిగే శివుడు కాని, ఆయన వక్షస్థలాన్ని ఆశ్రయించుకుని ఉన్న లక్ష్మీదేవి కాని, ఆయన కొడుకునైన వీరవీగ బ్రహ్మదేవుడు గాని శ్రీహరి వలన యశోద పొందిన అనుగ్రహాన్ని పొందలేకపోయారు. భక్తులకు పట్టిపడినట్లుగా భగవంతుడు జ్ఞానులకు గాని, మౌనులకు గాని, దానపరులకు గాని, యోగీశ్వరులకు గాని పట్టుపడడు కదా. యశోదాదేవి కృష్ణుణ్ణి అలా రోటికి కట్టివేసి ఇంటి పనుల్లో మునిగిపోయింది. బాలకృష్ణుడు ఆ ఇంటి పెరట్లో ఉన్న 2 పెద్ద పెద్ద మద్ది చెట్లని చూశాడు. నలకుబారుడు, మణిగ్రీవుడు అనే 2 యక్షులు నారదుని శాపం వలన ఆ మద్ది చెట్లుగా చాలా కాలం నుంచి పడి ఉన్నారు. వారిద్దరినీ చూసి కృష్ణుడు రోలి ఈడ్చుకుంటూ ఆ చెట్ల దగ్గరికి వెళ్ళాడు. ఇలా సుఖమహర్షి చెప్పగానే పరీక్షిత్తు ఈ విధంగా అడిగాడు. మహానుభావా, లోకంలోని మహాయోగులందరూ నిన్ను ఆరాధిస్తూ ఉంటారు. నీవే నా సంశయాలు తొలగించగలవు. ఆ యక్షులను నారదుడు ఎందుకు శపించాడు? వారు ఆ శాపం పొందడానికి చేసిన అపచారం ఏమిటి అని అడుగగా పరీక్షిత్తుతో శుకుడు ఈ విధంగా అన్నాడు. పూర్వం కుబేరుని కొడుకులిద్దరూ నలకుబార, మణిగ్రీవు అనేవారు శివునికి సేవకులుగా యక్షరాజు కొడుకులము, పైగా పరమశివుని అనుచరులము అని వారిలో అహంకారం సంచరిస్తూ ఉండేది. ఒకరోజు వారు ఇద్దరూ వెండికొండపైన ఉద్యానవనాలలో తమ ప్రియురాండ్లతో కలిసి విహరిస్తూ ఉన్నారు. ఆ ప్రియకాంతలు గంధర్వ కన్యలు చాలా మనోహరంగా పాటలు పాడుతున్నారు. ఈ విధంగా వారు ఆడ ఏనుగులతో కూడిన మదపుటి ఏనుగులాగా తమ కాంతలతో అందమైన ఆకాశగంగా తరంగాలలో జలక్రీడలు సాగిస్తూ ఉన్నారు. స్వచ్ఛమైన ఆ నదీ జలాలను అల్లకల్లోలం చేయసాగారు. ఇంతలో ఆ మార్గాన నారద మహర్షి విచ్చేశారు. ఆయన్ను చూసి గంధర్వ స్త్రీలు గబగబా వస్త్రాలు ధరించారు. మద్యపు కైపుతో నిండి ఉన్న నలకుబార, మణిగ్రీవులు మాత్రం పొగరు కొద్దీ దిగంబరులుగానే ఉండిపోయారు. ఆ దృశ్యం చూసిన నారదుడు వారిని శపించబోతూ ఒక చక్కని సత్యాన్ని చెప్పాడు. సంగీత విద్యముడైన నారద మహర్షి నోట అది ఒక పాటగా రూపుదిద్దుకుంది. అది తరువాత చాలా ప్రసిద్ధం కూడా అయ్యింది. ధనవంతుడు ఎవరినీ లెక్క చేయడు. తన ధర్మాన్ని, శరీరాన్ని, సంసారాన్ని నమ్ముకొని ఇతరుల్ని హింసించాలనే చూస్తాడు. దరిద్రుడు దారిద్ర్య దేవతను చిక్కి కష్టాలు అనుభవించుతూ కూడా ఇతరుల్ని హింసించడు. వారు తన వంటి వారే కదా అని ఆలోచిస్తారు. ఇది లోకరీతి. కనుక ధనమందాదులైన వారికి దారిద్ర్యమే చక్కని అంజనమవుతుంది. ఈ విధంగా గీత పాడి నారదుడు తన మనస్సులో ఇలా అనుకున్నాడు. ఈ యక్షరాజపుత్రులు ధనవంతుని కొడుకులమని గర్వించి ఉన్నారు. ఇక ప్రేయసులతో కలిసి ఉన్నప్పుడు చెప్పేదేముంది? వీరికి కలలోనైనా పెద్ద చిన్న కనిపించరు కదా. వీళ్ళ క్రొవ్వు అణచి మళ్ళీ వీళ్ళను సత్పురుషులుగా మార్చడం సముచితమైన పని. ఇలా ఆలోచించుకొని విశేషమైన జ్ఞానం కల నారదుడు నలకుబార, మణిగ్రీవులతో ఇలా అన్నాడు. మీరు ఐశ్వర్యమదంతో కొట్టుకుంటూ ఉన్నారు కనుక మద్ది చెట్లుగా భూలోకంలో 100 దివ్య సంవత్సరాలు పడి ఉండండి. ఆ తరువాత నందనందనుని పాదారవింద స్పర్శ వల్ల మీకు విముక్తి సంప్రాప్తిస్తుంది. ఆ విధంగా ముక్తులై శ్రీమన్నారాయణ భక్తులై సత్ప్రవర్తనమందు ఆసక్తులై మళ్ళీ దేవలోకంలో ప్రవేశించగలుగుతారు. ఇది నా అనుగ్రహం. ఈ విధంగా శాపము, శాప విమోచనము చెప్పి నారదుడు నారాయణాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ యక్షులిద్దరూ జంట మద్ది చెట్లులోలాగా భూలోకంలో జన్మించారు. నారదుడు పరమ భాగవత్తముడు కనుక కృష్ణుడు ఆయన మాటలను పాటించదలిచాడు. టక్కులుమారి కృష్ణుడు ఆ మది చెట్లను కూల్చివేయాలని సంకల్పించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కొంటికన్నయ్య జంట మది చెట్లు ఉన్న చోటికి అమాంతంగా రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళాడు. ఆ బాలకృష్ణుడు స్థిరమైన మహాబలం కలవాడు. అతని పొట్టకు కట్టబడిన త్రాటి ఊపుకు రోలు అడ్డం తిరిగిపోయింది. అతడు చెరచెరా 2 మది చెట్ల మధ్య నుంచి రోడ్డుని ఈడ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. బాలుడు రోలు అడ్డం త్రిప్పి లాగగానే ఆ మది చెట్లు 2 వేలతో సహా పెకిలించుకుపోయి కొమ్మలు విరిగిపోతూ మహాభయంకరమైన ధ్వనితో నేల కూలిపోయాయి. చాలా కాలం తర్వాత వాటికి శాపాలు తొలగిపోయాయి.
ఈ విధంగా మొదలకంటూ కూలిపోయిన ఆ మద్ది చెట్లలో నుంచి అగ్నిజాలులు వెలువడినట్లుగా నిండిన తేజస్సుతో ఇద్దరు యక్షులు నిద్ర మేల్కొన్నట్లు ప్రత్యక్షమయ్యారు. భక్తులందరినీ రక్షించే బాలకృష్ణునికి తలవంచి నమస్కారం చేసి చేతులు జోడించి ఇలా అన్నారు: కృష్ణ, నీవు బాలుడువు కదా? కాదు కాదు, పరబ్రహ్మవు. నీకు నీవే కాని వేరే ఆధారం అక్కర్లేనివాడివి, మహాయోగివి, అన్నింటికీ మొదటివాడివి నీవు. అత్యంత సూక్ష్మం నుంచి అతి స్థూలం వరకు ఈ విశ్వం అంతా నీ రూపమే అని వివేకవంతులు అనుకుంటారు. అన్ని జీవరాశులకి, ఇంద్రియాల అహంకారానికి, ప్రాణాలకు నీవే అధిపతివి. ప్రకృతివి నీవే, దాని నుండి పుట్టిన మహత్తు నీవే. అయినా వీటికి వేటికి అందకుండా అధికారం చూపేది నీవే. ప్రకృతి గుణాలు నీలో ఏ మార్పులు కలిగించలేవు, ఎందుకంటే నీవు వాటికన్నా ముందు నుండి ఉన్నవాడవు. నీలో నుంచి అవి పుట్టుకు వస్తాయి. ఇక గుణాలతో ఆవరింపబడినవాడు నిన్ను గూర్చి ఎలా ధ్యానం చేయగలడు? నీకు ఏ గుణాలు లేవు. నీ నుండి గుణాలు వస్తూ ఉంటాయి. వాటి చేత కప్పబడి రహస్యంగా దాగి ఉంటావు. ఈ శరీరం ధరించిన ఎవరూ కూడా నీ అవతార వైభవాలకి సాటిరారు. నీ రూపాలు వేరు, వీళ్ళ రూపాలు వేరు. ఈ జీవులంతా నీ తేజస్సుతో శరీరాలు ధరించి పుడతారు కనుక నీవు వాళ్ళకి అంతుపట్టవు. అలాంటి నీకు నమస్కారం చేస్తున్నాము. ఈ లోకాలనన్నింటినీ సృష్టించటానికి, రక్షించటానికి అవతరించావు గదా. నీవు ఈ అంతటికీ ఈశ్వరుడువు. యోగులందరూ నిన్ను దైవంగా వరిస్తారు. ఈ సృష్టికి శుభాలు చేకూర్చేవాడివి నీవు. సృష్టిలోని శుభాలు అన్నీ నీ నుండే పుడుతూ ఉన్నాయి. మహాతపస్వి అయిన నారద మునీంద్రుని మాటలు తప్పకుండా జరిగినాయి. ఆయన శాపం పుణ్యమా అని నిన్ను చూడగలిగాము. ఇన్ని సంవత్సరాలు నిన్ను చూడాలనే తప్పించిపోయాము. ఇప్పటికి మా తపస్సు ఫలించింది. నీవు భక్తులైన వారికి పరమమిత్రుడవు. మమ్మలను నీ భక్తులుగా మన్నించి అనుగ్రహించు. కమల పత్రాలు వంటి నేత్రాలు గల మహానుభావ, నీపై రచించిన స్తుతి వింటూ ఉంటే చెవులను, నిన్ను గురించి మాట్లాడే వాక్కును మాకు అనుగ్రహించు. ఏ పని చేసినా నీ పేరునే, నీ పనినే చేసేటట్లుగా మా చూపులని నీ రూపంపైనే ఉండేటట్లుగా, మా బుద్ధులు నీపైనే ఉండేటట్లుగా దయతో మమ్మల్ని అనుగ్రహించు. ఈ విధంగా తనను కీర్తిస్తూ ఉన్న నలకుబార మణిగ్రీవులను చూచి రోటికి కట్టబడి ఉన్న బాలకృష్ణుడు ఈ విధంగా అన్నాడు: తమ తమ ధర్మాలు తప్పకుండా అందరి ఎడలా సమత్వంతో ప్రవర్తిస్తూ నన్ను నమ్మి తిరుగుతూ ఉండేవారు సజ్జనులు. అటువంటి వారికి నన్ను చూడగానే సూర్యోదయంతో దట్టమైన చీకటి విరిసిపోయినట్లు బంధం విడిపోయి మోక్షం లభిస్తుంది. నారదముని గారు కరుణతో ఇచ్చిన శాపం కారణంగా మీరు నన్ను చూడగలిగారు. ఈనాటితో మీ శాపం తొలగి మీరు నిద్ర మేల్కొన్నట్లుగా మేల్కొన్నారు. ఈనాటి నుంచి మీకు నా పైన భక్తి చేకూరుతుంది. ఇక మీ లోకాలకు మీరు పోవచ్చు అని కృష్ణుడు అనుజ్ఞ ఇవ్వగానే యక్షులు మహాప్రసాదం అంటూ అతనికి ప్రదక్షిణాలు చేసి పెక్కు విధాలుగా మ్రొక్కి సెలవు తీసుకుని తమ స్థానమైన ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు. ఇక్కడ నందుడు మొదలైన గోపకులు మద్ది చెట్లు విరిగిన చప్పుడు విని పిడుగు పడిందేమో అనుకొని భయపడి పరిగెత్తుకొని వచ్చి చూశారు. అయ్యో, ఈ చెట్లు ఇలా కూలిపోతే రోటికి కట్టివేయబడి ఉన్న ఈ చిన్న పాపడు ఎలా బతికి ఉన్నాడో చూసారా? వీడు ఏడవనైనా ఏడవలేదు, భయపడను కూడా లేదు. ఎలాంటి పిల్లవాడమ్మా వీడు. అసలు ఈ మహావృక్షాలు ఎలా నేలకూలాయి? పిడుగు పడలేదు, పోని పెద్ద గాలి అయినా వీచలేదు. ఎవరు నరికిన సూచనలు లేవు. వ్రేళ్లతో పెళ్ళగిల్లి పడిపోయాయి. పోనీ వీడు పడద్రోశాడా అంటే ఈ పసివాడు వీటిని త్రోయగలడా? ఇంత చెట్లు ఎలా కూలిపోయాయి? ఈ విధంగా 10 మంది 10 విధాలుగా అనుకుంటూ ఉండగా అక్కడ ఆడుకుంటూ ఉన్న గోపాల బాలకులు ఈ విధంగా అన్నారు. నందుని కుమారుడైన కృష్ణుడు ఆ చెట్ల సందులో నుండి ముందు తాను దూరాడు. తర్వాత రోలు అడ్డం త్రిప్పి ముందుకు లాగాడు. అంతే, మద్ది చెట్లు పెలపెలాలాడుకుంటూ కూలిపోయాయి. ఆ తర్వాత అక్కడ ఎవరో 2 మనుషులు కూడా కనిపించారు. ఈ విధంగా గోపబాలకులు చెప్పగా కొందరు అబద్ధాలాడుతున్నారు కదా అని మరికొన్ని విధాలుగా సందేహించారు. అప్పుడు నందుడు తన కొడుకు బ్రతికి బయటపడినందుకు సంతోషించాడు. అతడు ముందుకు వచ్చి కృష్ణునికి కట్టిన తాళ్లన్నీ విప్పివేశాడు. అప్పుడు లీలా వినోది అయిన కృష్ణుడు ఈ విషయం నుంచి గోపజనుల మనస్సులను మరలించడానికి గాను బాలుని వలె నటింపసాగాడు. అమాయక బాలుని వలె పాటలు పాడుతాడు. గోపవనితుల చేతులతో లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ ఉంటే కీలుబొమ్మ వలె పరవశుడై చేతులు త్రిప్పుతూ నాట్యం చేస్తాడు. చూడడం అంటే ఏమిటో తెలియని వాని వలె జనుల వంక
పలుకరింపుగా చూస్తాడు, నవ్వుతాడు, తోడి పిల్లలతో కలిసి గంతులు వేస్తాడు, పెద్దవారు ఏమైనా చెబితే బుద్ధిమంతునిలాగా చేస్తాడు, తలుపు చాటున దాక్కుంటాడు, మట్టితో ఆడుకుంటాడు. ఈ కథ పోతన భాగవతంలోని దశమస్కందంలోని పూర్వభాగంలోనిది. ఈ కృష్ణయ్య లీల కార్తీక మాసంలోనే జరిగింది అని బయట పోకడ. అందుకే కార్తీక మాసంలో ఈ కథ విన్నవారికి 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది అంటారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.